ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఉన్నాయి ఏమిటి అని అడిగితే సెట్రిజిన్ ఇవ్వచ్చు. అది కూడా మీకు మోతాదు తెలియాలి. ఎందుకంటే యాంటీహిస్టమైన్స్ అన్నిటికీ కూడా కొద్దిగా నిద్ర వచ్చే కైండ్ ఆఫ్ డ్రౌజినెస్ వచ్చేది ఉంటుంది. బట్ ఇప్పుడు సెట్రిజిన్, నేను పీజీ చేస్తున్నప్పుడు సెట్రిజిన్ వాజ్ నాట్ అప్రూవ్డ్ బిలో 2 years. బట్ రీసెంట్లీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ స్టడీస్ చేసి యూ కెన్ గివ్ సెట్రిజిన్ టు చిల్డ్రన్ బిలో 1 year ఆల్సో అనేది అప్రూవల్ వచ్చింది. బట్ అది ఏ డోస్లో, ఎప్పుడు, దేనికోసం అది తెలుస్తుంది కదా. సో అలా ఓవర్ ద కౌంటర్ అంటే మీకు ఓకే మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసేయండి, ప్రతి దానికి మా దగ్గర రండి, మేమేమో డబ్బులు ఛార్జ్ చేస్తాము అని డాక్టర్స్ అదొక అపోహ ఉంది కదండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే 500 ఫీజు బాధేస్తారు, ప్రిస్క్రిప్షన్ రాసేస్తారు, తగ్గినా తగ్గకుండా మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇంకో 500 బాధతారని ఇది ఉన్నాయి కదా కొన్ని. అవును, మరి చారిటీ ఓవర్ ది కౌంటర్ వెళ్తే 100 రూపాయలతో అయిపోతుంది, 50 రూపాయలతో అయిపోతుంది అని ఒక ఫీలింగ్. యా, సో దాని మూలన వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. అండ్ ఎనీవేస్ చారిటీగా చేసేది ఫ్రీగా చూసే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అక్కడైతే ఇవాళ లైన్ లో నుంచి ఉంటే రేపటికి అవుతుందండి చూపించుకోవటం. కానీ అదే మరి అవ్వ కావాలి, బువ్వ కావాలి.